వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు బాలాజీ వ్లాగ్స్ ఉన్నారు. హలో బాలాజీ. సార్ నమస్కారం సార్. అసలు ఏమి వీడియోస్ చూస్తుంటే మిలియన్స్ అన్నమాట. నేను ఇన్స్టాగ్రామ్ చూసినా, యూట్యూబ్ చూసినా చాలా ఎక్సలెంట్, చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అయినా సరే నేను ఇంటర్వ్యూ చేయాలని నేను నెంబర్ క్యాచ్ చేసి నేను ఇంటర్వ్యూ పిలిపించాను. ఇప్పుడు ఏంటంటే నువ్వు బ్యాంకాక్ వెళ్ళి బిజీలో ఉన్నావు. అవును సార్, బ్యాంకాక్ బిజీ అయినా సరే కొద్దిగా వాడు వచ్చే బాబు అని చెప్పాను నేను. అవును సార్. అంటే ఈ బ్యాంకాక్ గురించి అసలు ఏంటి, ఎలా ఎవరితో వెళ్తున్నావు ఏంటి? సార్ ఎవరితో వెళ్తలేదు, నేను నా సోలోగానే పోతున్నాను. సొంతంగా సోలోగానే, ఒంటరిగా నేనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడము, నేనే వీసా అప్లై చేసుకోవడము, నేనే సిమ్ కొనుక్కోవడం, నేనే ఇంకా హోటల్ బుకింగ్ అంతా మనమే. బడ్జెట్ ఎంత పెట్టినావు మరి? సార్ బడ్జెట్ అయితే అంటే మనకు ఉంది బడ్జెట్, సో 1 lakh మీదనే అవుతుంది. బ్యాంకాక్ అంటే మనం తక్కువలో కూడా పోవచ్చు అని మన మీద సార్ అంతా. ఇంకా మీకు ఇష్టం, మీకు 1000 రూపాయల హోటల్ ఉంటాయి, 500 హోటల్ ఉంటాయి, 2000 హోటల్ ఉంటాయి. అవును, మీ మీద డిపెండ్, ఇంకా మీకు ఏది నచ్చుతుంది అది మీ కంఫర్ట్ బట్టి. సో నాదైతే 1 lakh మీదనే ఉంది సార్ బడ్జెట్. ఓకే, అంటే ఎన్ని రోజులు ట్రిప్ వేద్దాం అనుకున్నావు? అది సార్ ట్రిప్ అయితే 14 days సార్, 2 వారాలు. 14 days పెట్టినావా? అవును సార్. అందరూ 3 nights 4 days అలాంటి అలా కదా సార్? అది ప్యాకేజ్ సార్, అది ప్యాకేజ్లలో 10,000 15,000 కట్టుకుంటే మీరు 3 nights 4 nights ఉంటుంది. కానీ నేను సోలో పోతున్నా, నా ఇష్టం, నేను ఎన్ని రోజులు అంటే అన్ని రోజు ఉండొచ్చు. నాకు 14 days ఇష్టం లేకపోయినా నేను 3 రోజులు రిటర్న్ రావచ్చు. ఓకే, నా మీద అంటే మనం ఇంకా మనమే కదా బాస్ సార్. ఓకే, మీరు చెప్పేది 3 nights 4 nights అనేది ప్యాకేజ్ సార్. అది దాంట్లో మీకు ఏం ఉండదు, వాళ్ళు చెప్పినట్టు వినాలా మీరు. ఇక్కడ నా దాంట్లో అలా లేదు. ఇష్టం ఉంటే హోటల్లో పడుకుంటా, ఇష్టం ఉంటే బీచ్ కి పోతా, ఇష్టం ఉంటే ఏడైనా పోతా సార్. అలా మనది. అంటే ఒక పూరి జగన్నాథ్ అని అతను ఏ కథలు రాయాలన్నా అవును సార్ బ్యాంకాక్ బీచ్ కి వెళ్ళిపోతాను అంటుంటాడు ఆయన. అవును సార్, అవును విన్నా నేను. అవునవును. అంటే అసలు ఎందుకు ఎలా అనిపించింది నీకు బ్యాంకాక్ ఏం చూద్దామని? ఏంటి నీకు ఎవరు చెప్పారు? అంటే పెళ్ళి అవ్వలేదు నీకు సార్? అట్లా మీరు మళ్ళా అంటే జనరల్ గా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేద్దామని వెళ్తుంటారు. అవును సార్, వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ ఉంటది. అవును సార్. ఇప్పుడు ఏంటి పెళ్లి కాలేదు కదా, మీకు ఏం తెలిసింది అసలు? ఏంటి తెలుసుకుందాం? లేదు సార్, నేను ఫస్ట్ టైం పోతున్నా ఇంటర్నేషనల్. అంటే నేను డొమెస్టిక్ లో మొత్తం తిరిగాను, ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్. సో ఎక్స్ప్లోర్ చేద్దామని పోతున్నాను. మీకు తెలుసు నా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఇక్కడ తిరిగిన బాగా, ముంబై, ఢిల్లీ ఇవన్నీ తిరిగిన, గోవా ఇవన్నీ. కానీ ఇంకా మనకు వ్యూవర్స్ ని ఇంకా మంచి మంచి కంటెంట్ తీయాలంటే ఖచ్చితంగా బ్యాంకాక్ పోవాల్సింది సార్. మీరు వేరేది పోయినా చూడరు. అవును, బ్యాంకాక్ పోతే ఈడు బ్యాంకాక్ పోయిండు అనేది అది మాత్రం చూస్తారు. ఇంకా మనకు కూడా అర్నింగ్స్ అనేది పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. ఇప్పుడు బ్యాంకాక్ పిల్ల ఉందనుకో, అక్కడ కలవడానికి అవకాశం ఉంటది నీకు. అంటే అవును, కలవడానికి చాలా మంది ఉంటారు సార్. అలానే కాదు, ఇంకా చాలా మంది మన తెలుగు యూట్యూబర్స్ కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఫేమస్ కాబట్టి మీరు వాళ్ళ పేరు తీస్తారు, కానీ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా సార్ అక్కడ పోయిన తర్వాత అవకాశం ఉంటే బ్యాంకాక్ పిల్లల్ని కలుసుకోండి అని అవకాశం ఉంటే నేను వాళ్ళకి మెసేజ్ చేస్తా, ఖచ్చితంగా మెసేజ్ చేస్తా. మీకున్న పేరుకి డెఫినెట్ గా వాళ్ళు మీట్ అవుతారు మిమ్మల్ని. అదే సార్, ఇప్పుడు పోతున్నా కదా రేపు, ఖచ్చితంగా దిగంగానే ఫస్ట్ వాళ్ళకి మెసేజ్ చేస్తాను, కలిసి కొలాబ్ ఏమైనా చేద్దామని. చూద్దాం సార్, వాళ్ళు రిప్లై ఇస్తే ఇంకా నేను ఆ వీడియో కూడా మీకు నేను సెండ్ చేస్తా సార్. సెండ్ చేస్తారా? ఖచ్చితంగా సెండ్ చేస్తా. ఏమేమి బ్యాంకాక్ లో ఏమేమి చూద్దాం అంటే ఇంతవరకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఏమేమి ఉంటాయి సార్ చూడొచ్చు? మీకు ఒక విషయం చెప్తాను సార్. చాలా మంది టూరిస్ట్ లెక్క పోతారు సార్. టూరిస్ట్ కి ట్రావెలర్ కి చాలా తేడా ఉంటది సార్. టూరిస్ట్ కి ట్రావెలర్ కి చాలా తేడా ఉంటది. ఓకే, మీరు ఒకవేళ టూరిస్ట్ లెక్క పోతే మీరు ఫుల్లీ ప్లాన్ చేసుకొని పోతారు. ఏమని, రేపు ఎక్కడ ఉండాలా, ఏం తినాలా, దాని తర్వాత టైం టు టైం ఎక్కడెక్కడ తిరగాలా అనేది ఒక టూరిస్ట్. కానీ నేను ట్రావెలర్ లెక్క పోతున్నా సార్. ప్లాన్ అనేది ఏముండదు. నేను ఆ రోజు అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి ఎక్కడ పోతాను అనేది కూడా మనకు ఉండదు, ప్లాన్ లేదు. సో రేపు అక్కడ బ్యాంకాక్ లో దిగంగానే ఇది ఒక్కటి పటాయా పోదామని ఫిక్స్ అయినా, పటాయాలో ఏదైనా హోటల్ చూసుకొని అక్కడ ఉండి దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని అక్కడ పోయి ఆలోచిస్తారు సార్. దాన్ని ట్రావెలర్ అంటారు సార్. టూరిస్ట్ అనేవాడు అట్లుండదు. అక్కడ పోయిన తర్వాత మార్నింగ్ 7 o'clock ఇవ్వాలా, అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా, ఇది అది. కానీ ట్రావెలర్ అనే వ్యక్తి ప్లాన్ చేసుకోకుండా ఆ రోజు నెక్స్ట్ రోజు రాత్రి ఎక్కడ వండుకుంటానో కూడా తెలియదు. అంటే అసలు ఏముంటాయని ఐడియా వచ్చేది? ఎవరైనా చెప్పారా? ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా? నేను చూసాను సార్ యూట్యూబ్ లో. సార్ చాలా ఉన్నాయి సార్ అక్కడ తిరగడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బుద్ధిస్ట్ దేశము, మంచి మంచి పురాతనమైన గుడిలు ఉన్నాయి అక్కడ. అలానే మంచి మంచి బీచెస్ ఉన్నాయి. మీకు తెలుసు నైట్ లైఫ్ ఉంది అక్కడ, మంచి నైట్ లైఫ్ ఆల్ ఓవర్
అందరికన్నా బెస్ట్ నైట్ లైఫ్ అనేది బ్యాంకాక్ ది. ఫుడ్ అయితే అక్కడ మొత్తం డిఫరెంట్ ఉంది, అంటే మొత్తం ఒక వేరే కల్చర్ కదా సార్ అదంతా. అవును. సో ప్రతిదీ మనం అక్కడ పోయి ఎక్స్ప్లోర్ చేసి మన తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలకి ఇలా కూడా ఉంటది, ఇక్కడ కూడా ఒక లైఫ్ డిఫరెంట్, అంటే ఈ లైఫ్ కన్నా ఆ లైఫ్ ఎట్లా ఉంటది అనేది చూపించుకోనికి నేను పోతున్నాను సార్. ఎందుకంటే 2006లో సార్ పూరి జగన్నాథ్ ఫస్ట్ బాగున్నారా అని అవును. చెప్పేసి చిరుత సినిమాతో తీసుకొచ్చాడు. అవును, అంతకుముందు బ్యాంకాక్ అంటే ఎవరికి తెలియదు. తెలియదు సార్. 2006 అంటే ఇప్పుడు 2026 వచ్చేస్తుంది. 26 వచ్చేస్తుంది. అంటే 20 సంవత్సరాల క్రితమే మనోళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు దాన్ని. అవును సార్. అంటే ఇంకా కొత్త వచ్చి ఉంటాయి, అప్పటికన్నా ఫెసిలిటీస్ పెరుగుంటాయి, అవును, అప్పటికన్నా ఇంకా ఎంటర్టైన్మెంట్స్ బాగా పెరిగినాయి. అవును సార్. కానీ ఒక మాట చెప్పాలి సార్, ఈ 20 సంవత్సరాల్లో జనాభా కూడా పెరిగింది, కొత్త జనరేషన్ కూడా వచ్చింది. ఆ కొత్త జనరేషన్ కి బ్యాంకాక్ గురించి అందరికి తెలుసు. మనం ఇంకా ఏమైనా కొత్తగా ఉంటే ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం సార్. అవును, మనం కూడా ఫస్ట్ టైమే కదా సార్ ఆ యూట్యూబ్ పక్కన పెట్టినా కానీ మనకు కూడా ఒక ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో ఉండి సేమ్ బిర్యానీ, సేమ్ ప్లేసెస్, సేమ్ టైం మనీ చూసి మనకు కూడా బోర్ కొట్టింది. జర వేరే దేశం పోయి జర రిలాక్స్ అవుదాం అని కూడా ఉంది. అలా కూడా పనికొస్తుంది, ఇలా బ్లాగ్స్ కి పనికొస్తుంది, ప్రతిదానికి పనికొస్తుంది సార్. మీరు పోలేరు అనుకోండి, మీకైనా నేను వీడియో తీసి ఇగో ఇది మీరు చూడండి అని పెట్టడానికి అట్లా కూడా వస్తుంది సార్. ఇప్పుడు నాన్ వెజ్ కూడా వెళ్ళినట్టున్నాడు బ్యాంకాక్. పోయింది. అతను ఏమేం చేశాడు కూడా చూడదు, అతనికన్నా డిఫరెంట్ గా మీరు చేయండి సార్. అలాంటి వ్యక్తులకి ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఆయన రాడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి. ఆ వ్యక్తి వీడియోస్ ఇష్టం ఉన్న వీడియోస్ పెట్టుకోవచ్చు, ఆయన బూతులు కూడా పెట్టుకోవచ్చు, కానీ మనకంటూ ఫ్యామిలీ ఉంది సార్. నా పేరు తెలుసు కదా సార్, ఏంది బాలాజీ వాళ్ళ పేరుకి అలాంటి వీడియోకి పెడితే అమ్మో అది కరెక్ట్ కాదు. సో మనది ఫ్యామిలీ కంటెంట్ ఉంటుంది సార్. అంటే మీరు మీ ఫ్యామిలీతో కూర్చొని నా వీడియోస్ చూసే లెక్క నేను చేయాలనుకుంటున్నాను సార్. మంచి కంటెంట్ సరే చూపిస్తా అన్ని, కానీ మరీ అంత డీటెయిల్ గా కూర్చొని షర్ట్ ఇప్పి అన్ని ఇప్పి అలాంటి కూర్చోలేను సార్. మా మదర్ చూస్తారు, మా బావ, సిస్టర్లు అందరు చూస్తారు సార్. సో అలాంటి కంటెంట్స్ పెట్టుకోలేదు. అంటే నాన్ వెజ్ ఎందుకు అలా చేస్తున్నాడు అంటే కొద్దిగా వల్గర్ గా అలా కాదు, పాపలు ఉన్నారు నాకు తెలుసులే మాట్లాడుతుంటాడు. ఇంకా వెనకాల ముందు ఎవరు లేకపోతే వ్యూస్ గురించా దేని గురించి అని అలాగా. నిజంగా అతను మనస్తత్వం అలా ఉందంటారా? వెనకాల ముందు ఎవరు లేరు కదా సార్. ఇప్పుడు ఓకే ఇప్పుడు మనకు ఫ్యామిలీ ఉన్నప్పుడు మనం ఆలోచిస్తాం, అరే నేను వీడియో తీస్తున్నాను అంటే అక్కడ మా అమ్మకి 10 మందిలో ఇన్సల్ట్ కావద్దు. ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు సిస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ లో పోయినప్పుడు ఇలా కొడుకు బ్యాంకాక్ లో పోయి ఇలాంటి చిల్లర లెక్కలు చేస్తున్నాడు, ఇలా మాటలు మాట్లాడుతున్నారు అని మన పేరెంట్స్ కి ఎవరు అనొద్దు. అలా మంచిగా చెప్పాలి, అరే మంచి ఎక్స్ప్లోర్ చేసిండు, మంచివి చూపించిండు అనే మాట్లాడాలి. కానీ ఇప్పుడు నాన్ వెజ్కి ఇండియాలో కేసెస్ ఉన్నాయి, ఇండియాకి రాలేడు, వస్తే అరెస్ట్ అయిపోతాడు, మళ్ళా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు దుబాయ్కే పిలిపించుకొని కలుస్తాడు. సో ఆయనకి వెనకాల ముందు ఎవరు లేకపోతే అలాంటి వీడియోస్ చేస్తారు సార్. వేరే ట్రావెలర్స్ కూడా చాలా మంది ఉన్నారు, మంచి కంటెంట్ చూపిస్తారు వాళ్ళు కూడా. సో అలా నాన్ వెజ్ ఎంత రావచ్చు అంటారు, అంటే ఊరికి నెలకి ఎంత రావచ్చు అంటారు అతనికి? సార్ నెలకైనా నేను నా ప్రకారంగా సోషల్ బ్లేడ్ గా నేను జస్ట్ చూస్తే 30 lakhs 30-40 lakhs నెల మంత్లీ ఎక్కువనే రావచ్చు. నేనైతే ఏదో తక్కువ చెప్తున్నాను మీకు, 30-40 lakhs 30-40 lakhs. లాంగ్ వీడియోస్ కి మిలియన్స్ పోతున్నాయి కదా సార్. మొన్న ఆయన ఏదో వీడియోకే ఒక ఇంటర్వ్యూలో చూసాను, ఒక్క వీడియోకి 11 lakhs వచ్చాయి ఒక్క వీడియోకి. సో ఎక్కువ ఇన్కమ్ ఒక 1 million వచ్చింది అనుకో లాంగ్ వీడియోకి, 8 minutes 10 minutes వీడియోకి సార్ ఎంత వస్తుంది అమౌంట్ అతనికి? సార్ ఎట్లుంటది అంటే కేటగిరీ వైజ్ ఉంటుంది సార్. అంటే మంచి ఇంప్రెసివ్ గా అందరూ చూసారు అనుకో, ఎంటర్టైన్మెంట్ కి ఒక రేట్ ఉంటది, టెక్ కేటగిరీకి ఒక రేట్ ఉంటది, ప్రతి దానికి ఒక్కొక్క రేట్ ఉంటది. సేమ్ మనం ఏ సామాన్లు కొంటాం కదా సార్, బట్టలకు ఒక రేటు, ఫుడ్ కి ఒక రేటు. ఈ యూట్యూబ్ లో కూడా అంతే సార్. సో ఇప్పుడు ఆయన ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో చూపిస్తే లక్షల్లో రావచ్చు, టెక్ కేటగిరీలో చూపిస్తే 5 లక్షల్లో రావచ్చు, వేరే ఇంకా ఏమైనా ఇట్లా మీరు చెప్పినట్టు ఫన్ గిన్ను అవి చూపిస్తే ఇంకా దానికన్నా ఎక్కువ రావచ్చు సార్. మినిమం నా హిసాబ్లో అంటే ఒక 7-8 lakh rupees ఈజీలీ రావచ్చు ఒక 1 million కా. ఎందుకంటే ఫారినర్స్ కూడా చూస్తారు కాబట్టి. అదే కదా సార్, ఫారినర్స్ చూస్తారు. 7-8 lakh rupees కామన్ సార్. అది ఫారిన్ వీడియోస్ కి ఈజీలీ మీకు 5 lakhs కన్నా ఎక్కువనే వస్తాయి. అంటే మంత్లో ఒక 5 videos వచ్చినా మంచివి 5-25 lakhs వచ్చేస్తే ఈజీ సార్. అది మంచి కంటెంట్ బి అలా ఇవ్వాలి సార్. ఉట్టిగానే మనం ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటా వీడియో పెట్టుకుంటున్నాం అంటే రావు సార్. మంచి కంటెంట్ ఇట్లా మీరు నేను కూర్చుంటే దాన్ని స్కిప్ చేయొద్దు, అరే భలే చేస్తున్నాడు అబ్బా అనే లెక్క చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు 25 లక్షలు ఈజీలీ వచ్చేస్తాయి.